హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఉప్మా చేస్తున్నాను. గోధుమ రవ్వ ఉప్మా అన్నమాట. తాళింపు దినుసులు ఇది టమాటో, క్యారెట్, ఉల్లిపాయలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది. మన బాంబే రవ్వ కంటే గోధుమ రవ్వ అంటే గోధుమ రవ్వ రెండు ఒకటేనండి. అయితే ఇది రీఫైండ్. మన బాంబే రవ్వ వచ్చి రీఫైండ్ అనమాట. అందుకే ఎక్కువ గోధుమ ఉప్మాకు గోధుమ రవ్వ వాడతారనమాట, హెల్దీ పరంగా. ఒకటి వేసిస్తున్నాను. కలర్ కలరింపుగా పసుపు, ఆరెంజ్, వైట్, రెడ్ ఇలా ఉంటుందండి. ఈ ఉప్మా రుచికి కూడా ఉంటుంది. పక్కన వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అవన్నీ బాగా వేగాలి అన్నమాట. అందుకని ఉప్పు వేసుకుందాం ముందు. ఉప్పు వేసుకుంటే బాగా తొందరగా వేగుతుంది, తెలుసు కదా అందరికీ. కళ్ళుప్పు వేసినాను నేను. ఉప్పు దినుసులు కలర్ఫుల్గా ఉన్నాయి చూడటానికి. తెలుపు, పచ్చ, రెడ్, ఆరెంజ్ ఇలా. రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే తొందరగా అవుతుందండి. ఈరోజు స్టార్ ఫ్రూట్ జామ్ అండి, టెర్రస్ గార్డెన్లోది. మా బ్రేక్ఫాస్ట్తో పాటు ఇదనమాట. ఇది కూడా డ్రై ఫ్రూట్. ఇలా స్టార్ ఫ్రూట్ రోజు ముక్కలుగా కోసి ఉప్పు చల్లి తింటున్నామండి. ఇది అండి వేగిపోయింది. ఉల్లిపాయలు పచ్చివాసన అంతా పోయిందనమాట. ఇది ఇది వేసుకుంటున్నాను. రవ్వ అంతా రవ్వ కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. రవ్వ కూడా 2 నిమిషాలు వేయించుకుంటే పచ్చివాసన పోయి మనం వేడి నీళ్ళు వేస్తేనే బాగా పొరలుగా వస్తుంది అన్నమాట. బాగా ఉడుకుతుంది రవ్వ. 2 నిమిషాలు వేయించుకోవాలి. వేస్తే కమ్మటి వాసన వస్తుంది చూడండి. మనం గోధుమ రవ్వ వేయించినప్పుడు 2 నిమిషాలు వేస్తే చాలండి, ఎక్కువ వద్దు. దీనికి కావాలంటే పచ్చి బఠానీలు, చిన్న సైజు ఆలు కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు కానీ క్యారెట్ మాత్రం వేసాను. క్యారెట్, టమాటాలు, ఇలా వేయించుకోవాలండి. ఇది వేయించుకొని ఇప్పుడు వేడి నీళ్ళు వేయాలి. చన్నీళ్ళు వేయకూడదండి. ఇది చాలాసార్లు చెప్పాను నేను. వేడి వేడి నీళ్ళు మాత్రం వేయాలి.
రవ్వని వేయిస్తున్నాం కాబట్టి మనం వెంటనే చన్నీళ్ళు వేసినామంటే రవ్వ వచ్చి పూర్తిగా విరుచుకోదన్నమాట, ఉడకదు తొందరగా. ఉడుకుతుంది కానీ ఒక రకంగా ఉంటుంది ఇది. ఇలా వేసుకుంటే వేడి నీళ్ళు వేసుకుంటే ఆల్రెడీ వేగి ఉంటుంది కాబట్టి రవ్వ వేడి వేడి మీద తొందరగా ఉడికి పొరలుగా వస్తాయన్నమాట. ఇది తీసుకునండి, కొద్దిసేపు వేగి ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. మూత పెట్టినామంటే కొత్తిమీర చల్లుకుంటాం చివరిలో. 2 నిమిషాల్లో ఉప్మా ఇదైపోయింది. ఇప్పుడు ఇలా వేడి నీళ్ళు వేస్తే తొందరగా అయ్యి బాగా పొడి పొడిలాడుతూ బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనము కొత్తిమీర చల్లుకుందాము. అలాగే ఒక నిమ్మపండు అండి, నిమ్మరసము, ఫ్రెష్ నిమ్మరసము, టెట్రస్ గార్డెన్లో కోసుకొచ్చిన నిమ్మరసం అన్నమాట. మన ఉప్మాతో పాటు గోధుమ రవ్వ కాబట్టి ఫైబర్, తర్వాత ఈ సి విటమిన్, మన నిమ్మకాయ పిండడం వల్ల సి విటమిన్ కూడా లభిస్తుందంటే ఒక ఉప్మా తినడం వల్ల. సిమ్ చేసేస్తాము. గుమ్మగుమ్మలాడే గోధుమ రవ్వ ఉప్మా రెడీ. బాగా దమ్ అయిపోయిందండి. ఇది దింపేయడమే. ఇంకా తీసి మనం సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేయాలనుకుందాం. దింపే ముందర 2 జీడిపప్పు పలుకులు, ఒక హాఫ్ స్పూన్ ఆవు నెయ్యి అండి, ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఇది వేసుకుంటే గుమ్మలాడే రుచికరమైన టేస్టీ గోధుమ రవ్వ వీట్ రవ్వ రెడీ. మనము సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. రెడీ అయిపోయిందండి ఇది. సర్వీబుల్లో తీసుకోవాలండి. ఇది వేడిగా ఉన్నప్పుడే తీసి పెట్టుకుంటే ఉన్నప్పుడే ఉంటుందండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ గోధుమ రవ్వ ఉప్మా, డ్రై ఫ్రూట్స్, స్టార్ ఫ్రూట్ అన్నమాట. ఇదే అండి మా బ్రేక్ఫాస్ట్. ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుందనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.